మాట్లాడతారు. అయ్యా కన్నబాబు గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకి ఏం చేశారని చెప్పి ఈ రోజున మీడియా సమక్షంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రైతు కూడా ఎరువులకు ఇబ్బంది పడలేదని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వంలో మేమే స్వయంగా రైతులకు ఎరువులు ఇబ్బంది ఉంటే మేము ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. మీరు మా మీద కేసులు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యే కేసులు ఈ రోజున కడప పోలీస్ స్టేషన్లో ఇంకా ఉన్నాయని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరు నేరుగా వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు ప్రజలకి ఏం చేసామని చెప్పి మీతో పాటే వచ్చి మేము ప్రజల నిర్ణయానికి మేము సిద్ధం. మీరు ఏదో లోకల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మీరు కడపలో నిరసన చేపట్టేసి మా పార్టీ ఉనికి చూపించుకోవడానికి కాకుండా మీరు నిజంగా ప్రజలకి మేలు చేసే ఉద్దేశం ఉంటే రండి. మీరు మేము కలిసి కూర్చుని ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిద్దామని చెప్పి మేము ఈ రోజున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకి డ్రోన్లు అయితే కావచ్చు, గడ్డి చుట్టూ యంత్రాలు అయితే కావచ్చు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. కూటమి నాయకులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కడప డీసీని మాట్లాడుతున్నాను అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం ఎంత బాగా పండిందో ఈ పంట మీకు నిదర్శనం. ఈ పంట దాల్వా పంట ప్రతి రైతుకి 50 నుంచి 60 నుంచి 70 బస్తాల వరకు పండడం జరిగింది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరిచ్చే గత ప్రభుత్వంలో మీరిచ్చే తాయిలాలకు ఏమీ ఆశపడే విధంగా లేరు. ఎవరి కాళ్ళు సొంతంగా సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళే సంపాదించుకునే దిశగా రైతులు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నీటి సంఘంలో లస్కర్లో ఎప్పటి నుంచో 10,500 రూపాయల జీతానికే పనిచేస్తున్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో వాళ్ళకి 6,000 రూపాయలు పెంచి 16,500 రూపాయలు శాలరీ కింద ప్రకటించి వాళ్ళందరి జీవితాల్లో ఎంతో ఆనందం నింపింది. అదేవిధంగా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయంలో గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా చేసి ప్రజలందరూ మనల్ని పొందుతుందని ఈ సభాముఖంగా మీడియా మిత్రుల సమక్షం తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద విషం కక్కే విధానం మారుకొని అందరినీ ఏదైనా సమస్య ఉంటే సమస్యను తీసుకురావాలి తప్ప లేనుకొని అన్ని కుట్రపూర్తిగా చెప్పి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉండకూడదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అంతే కనుక మీకు అసలు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కే లేదండి. మీరు చేసిన పనులు మేము చేసిన పనులు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ 2 ఇయర్స్ మీరేం చేసి మీరు ఫస్ట్ 2 ఇయర్స్ కాదు ఫస్ట్ 5 ఇయర్స్ కంపేర్ చేసుకుని మేము 2 ఇయర్స్లో చేసిన పనులు చేసి ఉంటారు మీరు ఖచ్చితంగా. మద్యపాన నిషేధం అన్నారు. మీరు ఎక్కడ ఎంత దారుణంగా మాఫియా చేశారన్న విషయం జనాలకు తెలుసు. మీరు అసలు ఎక్కడ బయట ఎక్కడా లేని మందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్మారు. ఇసుక మాఫియా మీరు చేసినట్టుగా నాకు తెలిసి మాకు వయసు 40 ఇయర్స్ ఈ 40 ఇయర్స్ ఇప్పుడు జరుగు ఉండదు. అంత దారుణంగా 35,000 వరకు కూడా మీరు అమ్మారు. ఇవాళ 10,500 మాక్సిమం 13,000 వరకు అమ్మారండి. ఇప్పుడు జనాలకి ఎంత వర్క్ వచ్చింది, వాళ్ళు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయండి. కర్మల గురించి అలాగే రాష్ట్రాన్ని గురించి కూడా కొన్ని విషయాలు ఆయన వ్యక్తపరిచారు. అది అంతా కూడా అవాస్తవం నేను చెప్తున్నాను. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అయ్యాంలో మేము కూడా ఉన్నాం. ఇదే మార్కెట్ యార్డ్లో కూడా నేను వర్క్ చేశాను. అయితే ఏ రోజు కూడా ఇక్కడ అనేక మంది రైతులు వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని చెప్తే మేము ఏ పని కూడా నెరవేర్చలేకపోయాం. మేమేంటి ఆయనే నెరవేర్చలేకపోయాడు. ఆయన ఏంటి మంత్రిగా పనిచేసేది ఇదే శాఖకే, అయినా సరే ఆయన వల్ల అవ్వలేదు ఆ పని. ఏదో ఒక వాలంటీర్ని పెట్టుకుని అదే ఆలకించడం అదే చేయడం తప్ప మీ నాయకులను కానీ ఇంకోటి కానీ ఏది కూడా ఏ రోజు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఈ వేళ ఉన్నామంటే కాలువలే కాదు, రైతులే కాదు, ఒక ఇసుక ఉందండి. ఆ ఇసుక వల్ల ఎంతో మంది ఇబ్బంది పడేవారు. దాన్ని 30,000 25,000 చేసేసి ఎవరిని కూడా ఏ విధమైన పని చేసుకోనివ్వకుండా చేశారు. ఈ వేళ చూడండి, ఈ వేళ స్టార్టింగ్ గవర్నమెంట్ మొదలైన కానీ ఈ వేళ 10,000కి 9,000కి 8,000కి కూడా ఇసుక దొరికే పరిస్థితి ఉంది. ఏ రోజు కూడా వర్షాలు వచ్చినాయని మానలేదు. నిర్వీర్యం చేసేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కూడా డబ్బులు లేకుండా చేసి సాయంకాలం నైటు ఒక 5 లక్షలు 10 లక్షలు పంచాయతీకి పడితే కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి ఆర్థిక సంఘ నిధులు తెల్లారిలోకి మాకు కనిపించే కాదు. గత 30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం నాకు తెలుసుండి ఏ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ నిధుల్ని అసలు ముట్టుకోలేదు. పంచాయతీని డెవలప్మెంటే చేసేవారు. అలాంటిది మొత్తం నిర్వీర్యం చేసి కనీసం డ్రైన్లు బాగు చేసుకుంటాం. డ్రైన్లు 8 మాట పక్కన పెట్టండి,
కానీ ఆ డ్రైన్ క్లీన్ చేయడానికి కూడా డబ్బులు ఉంచలేదు. ఈ గత 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి చాలా అన్యాయం. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, మన దేశ చరిత్రలో కూడా అంత దారుణంగా పంచాయతీ డబ్బులు తీసేసి పంచాయతీ ప్రెసిడెంట్లు అప్పులు చేసి అచ్చేసి ఇచ్చేసి ప్రజలు తిడుతుంటే అలా నెట్టుకొచ్చారు. అసలు పంచాయతీలు ఉన్నాయా లేదా, గ్రామ పంచాయతీలు అన్నది ఏమి మొత్తం లేకుండా నిర్వీర్యం చేసి పాడేశారు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడొచ్చి ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా దుర్మార్గం, చాలా తప్పు. ఇది చేయటం చాలా తప్పు. నిన్న కురసాల కన్నబాబు గారు చెప్పిన ప్రకారంగా అది చేయలేదు ఇది చేయలేదు అంటే మనం ఒక 10 కిలోమీటర్ల దూరం నడుస్తాం. ఇప్పుడు 4 కిలోమీటర్లు వెళ్ళాం. 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత పనులు పూర్తవలేదంటే పర్వాలేదు. కానీ మొదట్లో 6 హామీలో 7 ఇచ్చాం, అందులో 4 5 చేశారు కూటమి ప్రభుత్వం. ఉన్నాయి కూడా చేస్తారు తొందరలోనే. కంగారు పడిపోతే ఒక రోజులో అవ్వదు కదా. పంచాయతీలు ఇప్పుడు చాలా సుఖంగా పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా హ్యాపీగా పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పట్లోనే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు. ఊళ్ళో పనులన్నీ అవుతున్నాయి. కరెంట్ కానీ, లైట్లు కానీ, ట్రైన్లు కానీ మొత్తం అన్ని పంచాయతీ నుంచి ప్రతి పని అవుతుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగున్నదని ప్రజలందరూ అంటుంటే కన్నబాబు గారు వచ్చి మామూలుగా అది బాగోలేదు ఇది బాగోలేదు అని ప్రెస్ మీట్లు పెట్టడం, మీటింగులు పెట్టడం చాలా దురదృష్టకరం. రేపు రమ్మనండి. 317 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం ఈ 2 సంవత్సరాల్లో, ఇంకా ఇస్తున్నాం కూడా. అలాగే కరెంట్ స్తంభాలు అన్నీ పాడైపోయినాయి అంటున్నారు. పాడైపోతే సిఎస్ఆర్ నిధుల నుంచి 194 కరెంట్ స్తంభాలు, సుమారు 1,75,00,000. అలాగే మన విద్యుత్ శాఖ నుంచి 9 ట్రాన్స్ఫారాలు, 102 కరెంట్ స్తంభాలు, సుమారు 2 కోట్ల చిల్లరతోటి వేయిస్తే ఈయనకి ఏం కనపట్టలేదు. ఎందుకంటే సంవత్సరం పొడుగునా పడుకుని ఉంటాడు మహానుభావుడు. దాని గురించి ఏం కనిపించట్లేదు వాళ్ళకి. ఆయనకి ఏం లేదని మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చి ఏమీ లేదని అంటున్నారు. అలాగే 5 సంవత్సరాల కాలంలో 1 మీటర్ బీటీ రోడ్ వేసిన దాఖలు లేవు. గుంతలో గోతుల కింద ఉండి కరప్ మండలంలోనే మొత్తం 2 కోట్లెట్టు బీటీ రోడ్లు వేయించారు పంతం నానాజీ గారు. ఇవన్నీ ఆయన కనపట్టలేదు. అలాగే సాగునీరు గురించి చెప్తున్నారండి. ఇగో లిస్టు చూసుకోండి. సాగునీరుకి జలజీవన్ మిషన్ ద్వారా 25,44,00,000 ఇచ్చామండి. అలాగే నిన్న 2 సంవత్సరాల తర్వాత కురసాల కన్నబాబు గారికి, మాజీ మంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి గుర్తొచ్చింది ప్రజల్లోకి వెళ్ళాలి అని. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పడం జరిగింది. ప్రజల్లోకి ఏమైనా వెళ్తాడు, ఇక్కడ ఏమీ లేవు. అన్ని పంతం నారాజు గారు, ఎమ్మెల్యే గారు అన్ని కూడా ప్రజలకు అన్ని కూడా చేసుకుంటారు వెళ్ళిపోతున్నారు. అందుకని ఏమి మాట్లాడలేక నేను ప్రజల్లోకి వెళ్ళి నిరసన కార్యక్రమం పెట్టి కూటమి ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తున్నాడు. ఎక్కడన్నా సరే కూటమి ప్రభుత్వం ఏం చేసిందో మేము నిరూపించడానికి రెడీగా ఉన్నాం. మీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఎరువులకి ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు. రోడ్డు ఎంతమంది రైతులు ఎక్కారు? 5,000 మంది సుమారు రైతులు ఉంటే మీరు 1,500 మంది 2,000 మంది రైతులకు ఎరువులు సప్లై చేశారు. అది మీ ప్రభుత్వం ఏం చేసింది? చేతకాని ప్రభుత్వం కదా. అప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఆందోళన చేయలేదు. మేమందరూ కూడా వెళ్తే మా మీద లాఠీ చార్జీలు చేసి వెనక్కి లాక్కుని వెళ్ళిపోయి పోలీసులతో లాఠీ చార్జీ చేసిన దాఖతాలు కూడా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసామని చెప్తాం. ఆలకించండి కన్నబాబు గారు, మళ్ళీ మీరు ఆలకించండి. మీరు ఆలకించాలి. ఏంటంటే మా ఎమ్మెల్యే గారు పంతం నారాజు గారు ఏం చేశారని చెప్తాం. ఎమ్మెల్యేగా నగ్గక ముందే రైతుల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన పూడికి తీతలో సొంత నిధులతో ఆయన కాలువలన్నీ కూడా తవ్వించడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చాక 45 వర్కులు 1,80,00,000 రూపాయలతో అన్ని కాలువలు కూడా పొడుకు తీతలు తీయించి రైళ్లు పొడుకు తీతలు తీయించిన ఘనత మా పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో మీరు ఆస్వాదంగా ఏమని మాట్లాడారండి? కేసుల గురించి పెట్టారు. కేసులు పెడతారో లోన వేస్తారని చెప్పారు. మీరు ఏం చేశారండి? మీ గత పరిస్థితుల్లోని చదువుకునే కుర్రోళ్ళు ఎక్కడ పెద్ద కత్తూరులోని చిన్న తీర్థంలో చిన్న ఘర్షణ అవుతే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పెట్టించిన నాయకులు ఎవరు? మీరు కాదండి కన్నబాబు గారు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? మేము తప్పు చేస్తున్నాం మా నాయకులు. ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ప్రెస్ వార్ ముఖ్యం. ప్రెస్ వార్ ద్వారా ప్రజలకు వెళ్తుంది. ఈరోజు
నిన్న మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు కరప వచ్చి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మీకే ఎక్కువ తెలుసున్న విషయాలన్నీ మాకన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన రూరల్ నియోజకవర్గం ఒక పారిశ్రామిక రంగం కానించి రైతు రంగం దాకా ఉన్న నియోజకవర్గం. అంటే రైతు రంగం ఎక్కువ, అలాగే పారిశ్రామిక రంగం కూడా ఉంది. ఈ 2 రంగాలనే నియోజకవర్గంలో చాలా దారుణమైన విధంగా తయారు చేశారు. రైతులు వాళ్ళు చాలా భయభ్రాంతులు చేశారు. అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు కాకినాడ రూరల్లో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నిటిని కూడా ఆ అధిపతులు అందరూ సీఈఓలు అందరూ కూడా అల్లిపోయి 5 సంవత్సరాలు బిక్కుమని వ్యాపారాలు చేసుకుని రోజులు గడిచినాయి. ఇవన్నీ మీకు తెలుసున్నాయే. ఆయనకి తెలుసు ఆయన ఏం చేశాడో, 5 సంవత్సరాలు జనాలను ఏ విధంగా భయభ్రాంతులు చేశాడో అన్నీ మనకు తెలుసున్నాయి. నియోజకవర్గంలో ఇలా మీకు తెలియంది ఏమన్నా మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాం. ఇలా గంజాయి, ప్రతి ఊళ్ళో గంజాయి వస్తుంది. అలాగే లిక్కరు, పనికిమాల లిక్కరు, ఎంతోమంది సాగుకారమైన గవర్నమెంట్ అది. ఎంతోమంది ఆ లిక్కర్ ఏదో తప్పుడు లిక్కర్ తాగి హాస్పిటల్ పాలయ్యి కుటుంబాల రోడ్డు మీద ఈడ్చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇవాళ అవన్నీ ఒక లిక్కర్ కాడి నుంచి ఇసుక కాడి నుంచి ప్రతిదీ మాఫియా. అంత మాఫియా చేసి ప్రజలకి దారుణమైన సిరాకు పుట్టించి ప్రజలే రోడ్డు మీదకి వచ్చి వీళ్ళని దారుణంగా ఓడించినా సరే ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడటం అంటే ఆయన మాట్లాడటంలో దిట్ట. ఏదో వచ్చి మీడియా దగ్గర మిమ్మల్ని నలుగురిని మీడియాని పిలిపించి ఏదో మాట్లాడితే ప్రజలకు వెళ్ళిపోతాయి, ప్రజలు మారిపోతారు అనే ఆలోచన తప్పుడు ఆలోచన. ప్రజలు ఇతన్ని 15 సంవత్సరాలు చూశారు. ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా చూశారు. వీళ్ళందరూ విసిగిపోయి రైతాంగం, పారిశ్రామిక రంగం, చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ విసిగిపోతే ఇతను 72,000 ఓటము చెందటం జరిగింది. అది ఆయన ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈలోగా అవన్నీ మర్చిపోయి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఇసం చిమ్మే కార్యక్రమం మొదలు పెడితే నష్టపోయేది కూడా అతనే. ఎందుకంటే ప్రజలు చూస్తా ఏం ఊరుకోరు, అన్నీ గమనిస్తున్నారు. వేల అప్పులు చేసేసి అప్పులు చేసేసి తప్పుకుని అప్పులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన సాగిస్తున్నారంటే అవన్నీ మీకు తెలుసున్నాయే. మేము ప్రత్యేక చెప్పక్కర్లేదు. అంటే ఎక్కువగా నాకన్నా ఎక్కువ విషయాలు తెలిసింది మీడియా మిత్రులే. దయచేసి మీరే ఈ విషయం. అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభావ. నిన్న కురసాల కన్నబాబు గారు కరప వచ్చి ధర్నా ఏదో చేశారు, ర్యాలీ అంటున్నారు. ఆయన అభివృద్ధి జరగలేదంటున్నారు. మా ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్తాం. కన్నబాబు గారు మీరు వినండి, చాలా చెవులు పెద్ద చేసుకుని దగ్గర పెట్టుకున్నాను సార్. కరపలో ఎరువులు ఏ రోజు కూడా ఈ గత 3 సీజన్లో కూడా ఏ రోజు కూడా షార్టేజ్ రాలేదండి. ఈ రోజు వచ్చి ఖరీఫ్ పంటకు గాను పైన వార్ జరుగుతుంటే దాని కారణంగా ఏమన్నా టైట్ అవుతుందేమో అని చెప్పేసి ఆల్రెడీ ఎరువులు తీసుకొచ్చి మేమైతే సొసైటీలో నిల్వ ఉంచాము. మీరు కరప వ్యవసాయ శాఖ మంత్రి కింద ఉండి కరప హెడ్ క్వార్టర్లో కరపలో సొసైటీకి లైసెన్స్ లేకుండా చేశారండి మీరు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కరప సొసైటీకి ఎరువులకు లైసెన్స్ తీసుకొచ్చేసి ప్రైవేట్ డీలర్ వద్దకు రైతులు వెళ్ళి ఇబ్బంది పడకుండా సొసైటీ నుంచి ఈరోజు ఎరువులు మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, మరి గౌరవ మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పాల్సుకున్నది, ఆయన మనసులో ఉన్నదే ఏదో రకంగా కక్కాలని బయటికి కక్కేశారు. అయితే కన్నబాబు గారికి మేము సూటుగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా కన్నబాబు గారు, మీరు విద్యావంతులే. మరి విద్యావంతుల నుంచి విలేకరుగా కూడా మీరు కొనసాగి 2 పర్యాయాలు మా రూరల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. అయితే మరి నిన్న మీరు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలని చెప్పడానికే చాలా దారుణం. ఎందుకంటే మీరు ఈ ప్రపంచానికి విద్యను పరిచయం చేసిన ఉపాధ్యాయుల్ని తీసుకుని వెళ్ళి బ్యాన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన చరిత్ర మీదైతే, మరి అదే ఉపాధ్యాయుల్ని సత్కరించుకుని ఆ ఉపాధ్యాయుల ద్వారా ఈ 10th క్లాస్లో వచ్చిన ర్యాంకర్స్ అందరూ కూడా సన్మానించుకున్న చరిత్ర మాదని చెప్పి మీ అందరికీ గర్వంగా చెప్పడానికి ఫీల్ అవుతున్నాం. అలాగే మరి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అమ్మఒడి కాపీ కొట్టారు, రైతు భరోసా కాపీ కొట్టారు అని చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా మేము కాంప్రమైజ్ లేకుండా ప్రతి ఒక్కరికే కూడా ఎవరైతే పరిపాలన